ఎథిక్స్ కమిటీ పేరుతో ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై రాజకీయ కక్ష సాధింపు చర్యలు చేపట్టవద్దని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై ఎథిక్స్ కమిటీకి హాజరు కావాలని లేఖ వచ్చిందని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. అధికార ప్రతిపక్ష సభ్యులకు వేర్వేరు రూల్స్ ఉండకూడదని, అందరికీ ఒకే నిబంధన వర్తించాలని డిమాండ్ చేశారు. ముందుగా సీఎం రేవంత్ రెడ్డిని ఎథిక్స్ కమిటీ ముందు విచారించాలని బీఆర్ఎస్ నేతలు అన్నారు. అధికార పార్టీ నేతలు మంత్రుల వ్యాఖ్యలపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఎథిక్స్ కమిటీకి బీఆర్ఎస్ హాజరై అన్ని అంశాలను కమిటీ దృష్టికి తీసుకెళ్తుందని స్పష్టం చేశారు వేముల. ప్రభుత్వం కమిటీల పేరు మీద అట్లాగే అనేక రకాలుగా ప్రతిపక్ష శాసన సభ్యుల్ని వేధించే కార్యక్రమం పెడతా ఉన్నది. దాంట్లో భాగంగానే నిన్ననే నాకు అసెంబ్లీ నుంచి లెటర్ వచ్చింది. ఇదేంటంటే ఎథిక్స్ కమిటీ సమావేశం 29వ తారీఖు నాడు ఉంది. దాంట్లో పాడి కౌశిక్ రెడ్డి గారి ప్రవర్తన మీద చర్చిస్తాం. తదుపరి చర్యలకు రికమెండ్ చేయడానికి మీటింగ్ ఉంది, మీరు రండి అని చెప్పి నేను ఎథిక్స్ కమిటీ సభ్యుడిగా కాబట్టి రండి అని చెప్పి లెటర్ పంపించినారు నిన్న. అయితే నేను అడుగుతా ఉన్నా, అసలు ఈ కాంగ్రెస్ పార్టీకి, ఈ ప్రభుత్వానికి, ప్రభుత్వంలో ఉన్న మంత్రులకి, ముఖ్యమంత్రి గారికి ఎథిక్స్ అనే పదాన్ని ఉచ్చరించే కనీస అర్హత కూడా ఉందా అని నేను అడుగుతా ఉన్నా. వాళ్ళు ఎథిక్స్ గురించి, నైతికత గురించి, విలువల గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉంటుంది తప్పిస్తే ఇంకోటి కాదు అని చెప్పి నా అభిప్రాయం. ఇకపోతే ఆశ్చర్యం ఏంటంటే, కౌశిక్ రెడ్డి గారి మీద ఎథిక్స్ కమిటీకి రికమెండ్ చేస్తూ అసెంబ్లీలో నిర్ణయం వెలువడిన రోజు అసలు ఎథిక్స్ కమిటీయే లేదు. ఆ రోజు ఎథిక్స్ కమిటీయే లేదు. మరి ఎథిక్స్ కమిటీకి ఒక సబ్జెక్ట్ ని రిఫర్ చేయడం, అది ఎట్లా అర్థం చేసుకోవాలనో తెలంగాణ సమాజం అర్థం చేసుకో.